सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 32వ అధ్యాయం గురు మహిమా వర్ణనం. గత అధ్యాయంలో సాయిబాబా చరణాల వద్ద సన్యాసి విజయానందుడు నిర్వాణమయ్యాడు. బాళక్రామ్ మాన్కర్ ఆత్మానందంలో లీనమైనాడు. అలాగే తాత్య సాహెబ్ నోల్కర్, బాబాకి ఎంతో భక్తుడైన మేగుడు వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాలను అర్పించారు. వీరికన్నా కూడా పులిలాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు. ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన
శ్రోతలకు ఎంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఒకసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకు అనుకోకుండా గురు దర్శనమైంది. గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరుడినైన నేను ఎంతటి వర్ణించను. ఈ కథ విన్న వారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఓ స్త్రీ మనసులో బాబాను దర్శించుకోవాలి, అక్కడే కఠిన ఉపవాసం చేసే దీక్షతో అక్కడ 2-3 రోజులు ఉండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకి యోగ్యమైన అవకాశం ఇచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరించే ఉత్తమ రుచిగల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించడమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సార్థకం చేసుకోవటమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలుంటాయన్న విషయాన్ని ఆమెను ఎప్పటికీ మరువనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబింపజేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శాశ్వత వస్తువుని ప్రాప్తింపజేసుకోవడానికి దృఢంగా అభ్యసించాలని, కఠినమైన సాహసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన నవ శిరీష కథా సుమమాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్పన్నం చేస్తుంది. వారి దుఃఖం దూర తీరాలకు పారిపోతుంది. ఇక్కడ నుంచి కథామృత సారం మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలో పెనవేసుకున్న కోరికలు తీరిపోతాయి. వక్త శ్రోతలు మన జీవన బృందావనాలకు అమృతత్వాన్ని సంతరించి పెట్టే స్వానంద లహరిలో తేలిపోతారు. కథ వినే వారి జీవితం సార్థకమవుతుంది. ఆ భక్తిరసపూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో వ్రాయిస్తున్నారు. నిరుపేదను మూర్ఖుడిని అయిన నేను దీన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగునా ఆనందం పరవళ్లు తొక్కుతోంది. గంగా నది దర్శనంతో పాపం, చంద్ర దర్శనంతో తాపం నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతలారా, తమ గురు దర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలు వినేందుకు మనసును తయారుగా ఉంచుకోండి. వేదాంగాలను అభ్యసించి శృతి శాస్త్రాలు అంటే వేదాలచే నిర్దేశింపబడిన నియమాలను పదే చదివినా గురు కృప లేకుండా జ్ఞానప్రాప్తి కాదు. అప్పుడు ఇతర ప్రయత్నాలన్నీ వ్యర్థం కాక ఏమవుతాయి? అసలే అదృశ్యంగా ఉండి తర్వాత స్థితం లేదా వ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారం అనే వృక్షం జనన మరణాలనే దుఃఖంతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకి కనబడేలా ఉత్పన్నం కాబడి నశించిపోయేదాన్ని పడగొట్టేయచ్చు, నాశనం చేయొచ్చు. కనుకే దాన్ని వృక్షం అంటారు. ఈ అవ్యక్త సంసారం తర్వాత స్థావర రూపాన్ని ధరించడం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నశ్వరమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖలు విస్తారం మన ఊహకు అందనంతగా ఉంటుంది. క్షణానికి ఆ శాఖలు సుదూరంగా భిన్న దిశలకు వెళ్లి వ్యాపిస్తాయి. అవి నిరంతరం దూరం నుంచి మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ దగ్గరికి వెళ్ళేసరికి దాని దేహం అంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలం లేదా గంధర్వ నగరం లాగా అత్యంత లాలస అనే నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షం బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞానజనిత కోరికలతో ఉత్పన్నమైన కర్మల నుంచి పుట్టింది. అవ్యక్త రూప బీజం నుంచి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వరహితంగా ఉండి కూడా ప్రతి ఒక్క క్షణము వేర్వేరు స్వభావాలతో కనిపిస్తుంది. మూలంలోనే అనర్థాన్ని ఉత్పన్నం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈషణ, తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన ధాన్య పుత్ర పత్ని పరివారంతో వ్యాపిస్తుంది. దేహబుద్ధి వల్లనే వాళ్ళకి అక్కడ ఆశ్రయం ఉంటుంది. వారికి ఆధారభూతం కావడానికి అది అక్కడ నిలబడి ఉంది. స్త్రీ పురుషులు లింగ భేదాలు కల అసంఖ్య ప్రాణులు దాని కొమ్మలు. అది కర్మ, వాసన ఇత్యాది ఓడలతో ఉంటుంది. అలా ఆ వృక్షం అపారంగా విస్తరించి ఉంది. శృతి, స్మృతి ఇత్యాది రూపాలతో ఆకులతో నిండిపోయి శబ్ద, స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్పన్నమైన వినూత్న కోమల చిగుళ్లతో అది మిలమిల మెరుస్తుంది. యజ్ఞము, దానము ఇత్యాది క్రియారూప సుమాలతో అది విరగబడుతుంది. సుఖదుఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీని ఫలాలకు అంతులేదు. ఆ సంసార వృక్షం అందరూ జీవించి ఉండడానికి ఓ సాధనం. భూర్భువ ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుంచి నేరుగా ఉండవు.
సంసార వృక్షం నుంచి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన గాన వాద్యగోష్ఠితోనూ, ఒక్కోసారి నవ్వుతూ ఏడుస్తూ ఆడుతూ సనాతన కాలంలోని అశ్రద్ధం సదా అదో వదనంతో తలవాల్చి అంటే దుఃఖంతో ఖిన్నంగా ఉంటుంది. శబల బ్రహ్మలో అది స్పష్టమవుతుంది. విరక్త రూప శస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం చక్కటి మనోవృత్తి. జ్యోతి రూపంగా ఉండే దాని స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాం. అంటే దీన్ని అశ్వద్ధం అనటానికి కారణం అది క్షణభంగురం. మర్నాటి దాకా అది ఉండదు. ఆ అంటే లేదు, స్వ అంటే రేపు, రేపటి వరకు ఉండనిది. భగవంతుని యోగమాయ నుంచి ఉత్పన్నమైన ఈ సంసారం క్షణభంగురం, నశ్వరం, దుఃఖరూపమై ఉంది. దాన్ని సనాతనం అని అనటానికి కారణం ఏమిటంటే ఈ సంసార పరంపర అనాది కాలం నుంచి నడుస్తోంది. సంసారానికి అశ్వత్థ వృక్షంతో ఇచ్చిన ఉపమ కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మదశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాన్ని యస్తం వేదస వేదవిత్ అనే 1వ శ్లోకాన్ని చూడండి. ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోను, దాని శాఖలు క్రింది అంటే పృథ్వీ మీద మానవాధికాలు ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు. అలాంటి అంటే సంసారమనే అశ్వత్థ వృక్షాన్ని తెలుసుకున్నవారు వేదవేత్తలు అంటే జ్ఞానులే. అలాగే కఠినోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 1వ మంత్రంలో చూడండి. ఊర్ధ్వమూలో వాక్షాత్ ఏషో స్వద్ధ సనాతన. ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారము, సత్యము అయింది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి ఆది అనేది లేదు, అంతం కూడా లేదు. అదేవిధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులవుతారు, దాన్ని ముముక్షులు కోరతారు. అదంటే సాధకులకు ఇష్టం. దాన్ని ప్రాప్తింపజేసుకోవాలనుకునే వారు మహాత్ములను శరణనాలి. శంక కుశంకలు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసును మూటగట్టి బుద్ధిని దూరంగా నెట్టేసి మాయా మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురు చరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్యా సంశయాలను వదిలేయాలి. లేకపోతే అవి దారిలో ఇబ్బందులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలతో అణచేయాలి. అప్పుడు సంసారం యొక్క ఆవలి తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఓ మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు. అది వినండి. అందులోని గురువచనమనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద సుధా రసధారలో మునిగిపోతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఓసారి మేము నలుగురం పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించసాగాం. ఒకడు ఉద్ధరేదాత్మ నా ఆత్మ, తమని తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండడం అన్ని విధాల అయోగ్యమని వివరణ ఇవ్వసాగాడు. దానికి రెండోవాడు ఇలా సమాధానం చెప్పాడు. మనసుని స్వాధీనంలో ఉంచుకునే వారే ధన్యులు. ఊహలను, సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరు అస్తిత్వంలో లేరన్న భావనతో ఉండాలి. మూడోవాడు మార్పుకి లోనయ్యే వస్తువు అనిత్యం అంటే నాశనవంతం, మార్పుకి లోనవని వస్తువు నిత్యం కనుక సదా నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి అన్నాడు. నాలుగవ వాడికి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతనిలా అన్నాడు. శాస్త్రాలచే నిర్దేశింపబడిన ఆచరణ చేస్తూ గురు చరణాలకు శరీరము, వాక్కుతో సహా పంచప్రాణాలను సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే. ఆయన సమస్త చరాచర వస్తువులకు బయట లోపల నిండిపోయి ఉన్నాడన్న భావం తనలో స్థిరపడడానికి అపారమైన నిష్ట ఉండాలి. శాస్త్రజ్ఞానంతో తల పండిన వారు, కేవలం తర్కించేవారు, వాద వివాదాల్లో తల దూర్చేవారు, అర్ధరహితంగా శంక కుశంకాలు లేపేవారు. వీరికి యథార్థ జ్ఞానం సంపూర్ణంగా స్వప్నంలో కూడా కలగదు. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనసు, భక్తి యుక్త అంతఃకరణ ఉన్న శ్రద్ధావంతులే కావాలి. అలా మా నలుగురు బుద్ధిమంతులము ఆ బ్రహ్మని శోధించాలని బయలుదేరాం. మాలో ముగ్గురికి మన స్వబుద్ధితో
స్వేచ్ఛతో నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తర్వాత మేము వనంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే దారిలో ఓ వనజారి అంటే ఇతర గ్రామాల నుంచి ధాన్యము, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దుల మీద మోసుకొచ్చి అమ్మేవాడు. కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు లంబాడీ జాతివాడు కలిసి మమ్మల్ని ఇలా అడిగాడు. చాలా ఎండగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నారు, అసలు ఎందుకు వెళ్తున్నారు? మేము జవాబిచ్చామిలా, మేము వనాన్ని లోపల బయట వెతుకుతున్నాం. దానికి ఆ వనజారి మమ్మల్ని ఇంకా ఇలా అడిగాడు, మీరింతగా ఎందుకు వెతుకుతున్నారు? అప్పుడు సమాధానం ఇవ్వడానికి మేమిలా అన్నాం, రహస్యాన్ని బయటికి చెప్పడం సరికాదు. మేము నలుగురం అలా పరిగెత్తడం చూసి ఆ వనజారి ప్రాణం తల్లడిల్లింది. అతనిలా అన్నాడు, వనంలో తిరగడం కష్టం, సరిగ్గా తెలిసి తెలియకుండా మనకిష్టం వచ్చినట్లు తిరగకూడదు. వనంలో తిరగాలంటే వెంట మార్గదర్శి ఉండాలి. మండుటెండలో శ్రమతో ఇలాంటి సహనాన్ని ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి సాహసాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ రహస్యం నాకు చెప్పొద్దులేండి, కానీ ఇక్కడ కాసేపు కూర్చొని కొంచెం రొట్టె ముక్క తిని నీళ్లు తాగి తర్వాత వెళ్ళండి. మానవులు ఓర్పుగా ఉండాలి. అలా ఆ వనజారి ఎంతో దయగా చెప్పినా మేము అతని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతగానో అలసిపోయాము. మేమందరము తెలివిగల వాళ్ళం, మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి, మార్గదర్శి అవసరమేముంది అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న అడవి ఎంతో దూరంగా వ్యాపించి ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. సూర్యకిరణాలు కూడా చొరబడలేకున్నాయి అక్కడ. అలాంటి చోట ఇక వెతుక్కోవడం ఎలా? దిశల గురించి తెలియక తికమక పడి దారి తప్పి మేము అటు ఇటు వ్యర్థంగా తిరుగుతూ ఉండిపోయాం. కానీ దైవం ఎంత గొప్పవాడంటే తిరిగి మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చాం. అదృష్టవశాత్తు వెళ్ళిన మార్గానికి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మునుపటి వనజారి మాకు కలిశాడు. అతనిలా అన్నాడు, పొరపాటున తప్పుదారిలో పోయారు. కొన్నిసార్లు బుద్ధికున్న తెలివితేటలు ఎందుకు పనికిరావు. పని చిన్నదైనా పెద్దదైనా వేలితో మార్గం చూపేవారు ఎవరో ఒకరుండాలి. ఖాళీ కడుపుతో ఏది అన్వేషించకూడదు. బుద్ధికి అవరోధాలు ఎన్నో ఉంటాయి. ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా దారిలో ఎవరూ మనల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు, ముందున్న కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరైనా తినడానికి రొట్టె ముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభశకనంగా భావించాలి. అప్పుడు ఆ కార్యం ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుందని తెలుసుకోవాలి. ఇప్పుడు పలహారాన్ని కొద్దిగా తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి. కానీ ఆ ముగ్గురికి ఆ ఆలోచన నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏమీ తినకుండానే వెళ్ళిపోయారు. ఏదో ఒక ఆచూకీ పట్టుకోకుండా ఒక్క అన్నం ముద్దైనా నోట్లో పెట్టుకోకూడదన్న మొండి పట్టుదలతో వాళ్ళు నష్టపోయారు. నాకు ఆకలేసింది. దాంతో నా గొంతు ఎండిపోయింది. వనజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది. నేను బహుశ్రుత పండితుణ్ణి. నాకు దయ మాయ అంటే తెలియదు. శ్రీమంతుడు నైనా ఎంతో లోబిని, ఎవరికీ భోజనం పెట్టను. కానీ ఇతనేమో చదువురానివాడు, ఏ యోగ్యత లేనివాడు, నీచ వర్ణానికి చెందిన వనజారి అతను. అయినా అతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది. ఏది ఆశించకుండా రొట్టె కూర తినమని అలా ప్రేమించిన వాళ్ళే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించడమే అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక వనజారి ఇచ్చిన ఒక పావు రొట్టె ముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఏ అద్భుతం జరిగిందో చూడండి. ఊహించని విధంగా అక్కడికి గురుమహారాజు వచ్చి ఇలా అన్నారు, వాద వివాదాలు ఎందుకు చేస్తున్నారు? ఆయనతో నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, నాతో పాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోరిక నెరవేరుతుంది. ఇతరులు ముగ్గురు మాట వినలేదు, కానీ నేను ఆదరపూర్వకంగా దానిని అంగీకరించాను. ఇతరులందరూ వెళ్ళిపోయారు. గురుమహారాజు నన్ను తీసుకుని ఒక బావి దగ్గరకు వెళ్ళారు. నా 2 కాళ్ళను ఆయన తాడుతో కట్టి పాదాలను పైన తలను క్రింద పెట్టి తలక్రిందులుగా నన్ను నీటిలో మునగకుండా
నీటి మీదుగా వేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా, నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురుమహారాజు నన్ను బావిలో వేలాడదీశారు. బావి గట్టు దగ్గర ఓ చెట్టు ఉంది. దానికి తాడు 2వ కొనను కట్టి గురుమహారాజులు నిర్దాక్షిణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. 10 గటికలు అంటే 4:30 గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చారు. నన్ను గబుక్కున పైకి లాగి ఇలా అడిగారు, బావున్నావా? దానికి నేను ఇలా సమాధానం చెప్పాను, ఎంతో ఆనంద పారవస్యంలో ఉన్నాను. మీ ప్రేమ అమృత రసధారుల వల్ల నేను అనుభవించిన అపార సుఖాన్ని దీనున్నైనా నేనెలా వర్ణించగలను? నా మాటలు విని గురుమహారాజు సుఖించారు. నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకున్నారు. పై సంఘటనలో ప్రతి పదానికి అర్థం తీసుకోకుండా సమయ అనుకూలంగా అన్వయించుకోవాలి. గురువు ఆయన్ని సమాధి అవస్థలోనికి తీసుకెళ్లారు. సమాధి కలగాలంటే బాహ్య విషయాల వైపు పరిగెత్తే ఇంద్రియాలను లోపలే నిలిపి వాటిని స్వాధీనంలో ఉంచుకోవాలి. గురువు బాబాని బావిలో తలక్రిందులుగా వేలాడదీసి దాన్ని సాధించేలా చేశారు. బాబాని బావి అనే సంసారంలో, నీరు అనే విషయాల వద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వేలాడదీశారు. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల ఇంద్రియాలన్నీ లోపల బయట సహస్ర చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ 4:30 గంటలు బాబా సుధలను మించిన రాగ సుధలను ఆనందించే భగవత్ ప్రేమ అమృత వృక్షంలో తడిసిపోయి పారవస్యపు స్థితిలో ఉన్నారు. అప్పుడు గురుమహారాజు నన్ను తమ పాఠశాలకి తీసుకెళ్లారు. ఇలా చెప్పేటప్పుడు కూడా నా హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. ఆడపక్షి వాత్సల్య రస అమృతంతో తన పిల్లలను రెక్కల్లో పొదువుకున్నట్లు నా గురుమహారాజు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. గురువు పాఠశాల ఎంత రమ్యం! అమ్మ నాన్నలపై నాకున్న ప్రేమ తొలగిపోయింది. మోహ మమకారాలనే సంఖ్యలు తెగిపోయాయి. బంధాల నుంచి సహజంగానే విముక్తి కలిగింది. జయించడానికి కష్టమైన ఆశ పాశం ఒళ్ళు విరుచుకుంటూ లేచి పారిపోయింది. పారమార్థికం వైపు మొగ్గు చూపే మనోవృత్తికి ప్రతిబంధకాలను కల్పించే శృంఖలాలు పురుక్కున తెగిపోయాయి. గురువు కంఠాన్ని పనివేసుకుని ఆయన సుధరస దృష్టి ఝరీలో తడుస్తూ ఉండిపోవాలని మనసుకు అనిపించింది. ఒకవేళ నా కనుపాపల్లో ఆయన ప్రతిబింబం లేకపోతే అవి కేవలం మాంసపు ముద్దలేనని, అది లేనప్పుడు దానికన్నా నాకు అంధత్వమే నయమని అనిపించేది. అలా అయ్యింది నాకు నా గురువు పాఠశాల. అలా ఆ పాఠశాలలో అడుగుపెట్టిన తరువాత అక్కడి నుంచి తిరిగి ఏ దురదృష్టవంతులు వెనక్కి వస్తారు? నాకు నా గురు మహారాజే నా ఇల్లు వాకిలి, అమ్మ నాన్న అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తి కోసం ఏకాగ్రంగా కన్నుపాపల్లోకే వచ్చేసాయి. గురు మహారాజు ఒక్కరే దృష్టికి లక్ష్యమైపోయారు. అన్య విషయాలన్నీ నాకు నా గురువులాగే అనిపించేవి. గురువు తప్ప నాకు వేరే ఏదీ కనిపించేది కాదు. దాన్నే అనన్య అవధానం, ఒకే విషయాన్ని ధ్యానించడం అంటారు. ఈ ప్రకారంగా గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ పోతే బుద్ధుల గతి మందగిస్తుంది కనుక చివరికి ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనంగా కూర్చొని ఆయనకి కేవలం నమస్కరించాలి అంతే. లేకపోతే ఒక్కోసారి జ్ఞాన సంపాదనకు గురువుని ఎన్నుకోవాలంటే అప్పుడు మంచి ఉపదేశం పేరు మీద ఏమీ లేని శూన్యత ప్రాప్తిస్తుంది. దక్షిణ పేరు మీద డబ్బుకి రెక్కలొచ్చి ఎగిరిపోతూ చివరికి పశ్చాత్తాపమే ఒళ్ళో వచ్చి పడుతుంది. ఎవరి నిగూఢ జ్ఞానం కేవలం ప్రగల్భాలు పలకడంగా మాత్రమే అవుతుందో, ఎవరు తమ పాపరాహిత్యాన్ని గురించి డంకా బజాయించి చాటుకుంటారో, కపట శిక్షణ అనేది ఎవరికి బాల్యం నుంచే ఉంటుందో అలాంటి వారు శిష్యులకి చివరికేమిస్తారు? బయటికి చూడ్డానికి కుటుంబ వ్యవహారాలను అంటనట్లే ఉంటారు. లోపల మనసుకి శాంతి చిరునామనే తెలియదు. స్వంత అనుభవం ఉండని వారి ఉపదేశం ఎందుకు పనికిరాదు. పుస్తక జ్ఞానాతిరేకమున్న చోట బ్రహ్మ జ్ఞానం అనుభవం ఉండదు. గురువు తన గొప్పతనాన్ని గురించి తన నోటితోనే చెప్పుకుంటున్న చోట శిష్యులకు శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఎవరి మాటలు హృదయ అంతరంలోనికి చొచ్చుకుని పోవో, ఎవరి నిరూపణ మనసుకి పట్టదో వారి గురుత్వం వల్ల ప్రయోజనమేమిటి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.
సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, ఆ ప్రకారంగా నా చేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు నా గురువు. నేను కొంచెం కూడా వెతకనవసరం పడలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనవసరం లేకపోయింది. అర్థాలన్నీ తమంత తామే స్వయంగా ప్రకటమయ్యాయి. ఏ కష్టము లేకుండా అవి చేతికి చిక్కాయి. గురుకృపకి అంతటి అవధుల్లేని గొప్పతనం ఉంటుంది. నా అన్వేషణ అనేది అక్కడికక్కడే ఆగిపోయింది. తల కిందకి కాళ్ళు పైకి పెట్టి గురుమహారాజు తలకిందులుగా వేలాడదీయటం వల్ల నాకు ఎంతో ఆనందము కలిగిందో అది ఆయనకే తెలియాలి. మహాత్ముల లక్షణాలు తలకిందులుగా ఉంటాయి. బ్రహ్మ జ్ఞానాన్ని స్వీయ అనుభవంతో ప్రాప్తింపచేసుకోవలసి ఉంటుంది కనుక అక్కడ శ్రద్ధ అనేదొక్కటే ఆధారభూతమవుతుంది. ఆగక వర్షించే గురుకృప అనేదొక్కటే సాధనం అవుతుంది. కర్మటల విధిని పాటించటంలో నిపుణులు తత్పరులకి విధి నిషేధాల మదం ఉంటుంది. జ్ఞానులకి జ్ఞానాభిమానం ఉంటుంది. యోగులకి కపటము చేసే శ్రమ ఉంటుంది. నిజానికి చెదరని శ్రద్ధ తప్ప ఇక్కడ మరొకటి పని చెయ్యదు. పండితులు కళ్ళు గర్వముతో గుడ్డివైపోతాయి. వాళ్ళు అభిమానానికి ప్రత్యక్ష మూర్తులుగా ప్రతీకులుగా ఉంటారు. జ్ఞానులు వాళ్ళను చూసి పారిపోతారు. వారితో వీళ్ళు సహవాసము చెయ్యరు. జ్ఞానులు ఇలా అంటారు, నేను తప్ప మరో దేవుడంటూ ఎవరున్నారు? నేను స్వయంగా జ్ఞాన చైతన్యాల పరిపూర్ణుణ్ణి. భక్తుల తాము నిలువున భక్తిభావంతో తడిసిపోతుండడం వల్ల శరీరాన్ని, మనసుని, ధనాన్ని తమ స్వామి కోసము వెచ్చిస్తారు. తమ సర్వస్వాన్ని స్వామికి స్వాధీనం చేస్తారు. ఇదొక్కటే నేను చేసిన గొప్ప పని. అది నా గొప్ప సామర్థ్యము. ఇది నా ఉత్తమ బుద్ధి, వైభవ, ప్రభావం అన్న గర్వము వారికి ఉండదు. జరిగేవన్నీ దైవము జరిపించేవే, మంచిదే జరిపించేవే. ముంచేది తేల్చేది ఆయనే కలహిస్తారు, ఆయనే కలహింప చేస్తారు. చేసేవాడు చేయించేవాడు ఆయనే అని భక్తులు స్వామి తలపై కర్తృత్వాన్ని పెట్టి తాము స్వయంగా ఎంతో నమ్రతతో కర్మలను స్వీకరిస్తారు. వారు సదా దైవానికి స్వాధీనమై ఉంటారు. వారికి స్వాతంత్ర్యము ఉండదు. సరే, ఆ నలుగురు పండితులు దేని గురించి అన్వేషణ సాగించారో ఆ విషయం చెప్పటం ఇంకా అలాగే ఉండిపోయింది. దాని గురించిన స్పష్టీకరణను ఇప్పుడు శ్రోతలు వినండి. తల మీద విద్వత్తు గురించిన అభిమానం ఉన్న కర్మటులు వేద పారంగదులు పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటానన్నప్పుడు దైవము గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానముతో దైవం ఎలా ఉంటాడు? ఏ పద్ధతితో, ఏ మార్గముతో, ఏ ఉపాయముతో తమకు వెంటనే ఆయన కలుస్తాడు? ఇదే వారి మనసుల్లోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీ సాయి కూడా ఒకరు. ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మతత్వమే. అప్పుడు ఆయన ఆ విచారాన్ని ఎందుకు స్వీకరించారు అని శ్రోతలు సందేహించవచ్చు. అయితే ఆయన దానిని స్వీకరించటం కేవలము లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్థులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం? స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వనజరిని పూజ్యుడిగా భావించి నిశ్చయపూర్వకంగా అన్న బ్రహ్మను స్వీకరించి దాని మహిమని కీర్తించారు. అన్నాన్ని బ్రహ్మ అంటారు. ఎందుకంటే బ్రహ్మలాగానే ప్రాణులన్నీ అన్నానికి పరిణామభూతమైన వీర్యము నుంచి ఉత్పన్నమవుతాయి. అన్నం వల్లే వాటి జీవనము సురక్షితంగా ఉంటుంది. మరణించిన తర్వాత అవి అన్న స్వరూపమైన పృథ్వీలో అలాగే ఆ అన్నాన్ని అనాదరం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి, గురువు లేకుండా జ్ఞానము ఎవ్వరికీ ప్రాప్తించదని ఆ విషయానికి సంబంధించిన ప్రబుద్ధుల కథను చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు వీరి ఉపదేశము లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేం. అది కూడా అభ్యసించటం మీద ఆధారపడి ఉంటుంది.
విధి విధానపూర్వకంగా సంపాదించకపోతే అది వ్యర్థమవుతుంది. వీటన్నిటికీ ఆశీర్వాదము పొందవలసి ఉంటుంది. మాతృవాన్ పితృవాన్ ఆచార్యవాన్ భవి అనే శృతివాక్యము ప్రఖ్యాతము తైత్రీయోపనిషత్తు 1వ వల్లి 11వ అనువాకము. అంటే తల్లి తండ్రి గురువులను దైవ స్వరూపముగా భావించి వారికి సదా నమస్కరిస్తూ వారిని సేవిస్తూ వారి ఆజ్ఞలను పాటిస్తూ పోవాలి. ఈ 3 విషయాలు అవలంబించడము లేదా యజ్ఞ వేద పఠన దాన ధర్మాలు చేయటము ఇవి జనన మరణాలను ఆపటానికి సులభ సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. ఇవి లేకుండా ఆత్మరూప బ్రహ్మ సంపత్తి లభించదు. అది లేని జీవితము లేదా జన్మ వ్యర్థమే. శరీరము ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ కూడా దేని తెలుసుకోలేవో అలాంటివి తెలుసుకోవడానికి కష్టమైన ఆత్మస్వరూప సాక్షాత్కారము గురుకృపతోనే కలుగుతుంది. దేన్ని ప్రత్యక్షము లేదా అనుమానము అనే 2 రుజువులతో గ్రహించలేము. ఆ వస్తువుని అరచేతిలో పెట్టబడ్డ ఉసిరికాయలాగా గురువు తప్ప ఎవరు సరిగ్గా చూపగలరు? ధర్మము అర్థము 3వ పురుషార్థమైన కామము వీటిని ప్రయత్నము చేసి సంపాదించవచ్చు. కానీ 4వ పురుషార్థమైన పరమార్థము గురువు లేకుండా ప్రాప్తింప చేసుకోవడానికి ప్రయత్నించడం అంటే అన్ని రకాలుగా వృధాశ్రమే అవుతుంది. ఈ షిరిడి దర్బారికి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ గొప్ప వాళ్ళకి పేదవాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేది చెప్తుండేవారు. ధన ధాన్యాలని వైభవాన్ని అనుభవించే రాజాదిరాజులు, అలాగే జోగులు, భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, రాగ విరాగులు, దర్శనము కోసము ఉత్సాహపడేవారు, జపించేవారు, తాపసికులు, వ్రతాలు ఆచరించేవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాల్లో ఉండేవారు, గాయకులు, నర్తకులు తమ బృందముతో సహా షిరిడీకి బాబా దర్శనానికి వచ్చేవారు. అంత్యజులు కూడా సాయి దర్బారుకు వచ్చేవారు. ఈయనే నిజమైన తండ్రి, ఈయనే జనన మరణ పరిభ్రమను తప్పించగలవారు అని వారు అనుకునేవారు. మెళ్ళో ఆత్మలింగము కట్టుబడి ఉన్నవారు, నుదుట భస్మం లేపనము చేసుకున్నవారు, ఉడకబెట్టిన ధాన్యం అనే భిక్షపైనే దృష్టి పెట్టే అలాంటి జంగమ దేవర్ల సారంభాన్ని చూసి తీరాలి. మనసులో కపటాన్ని పెట్టుకొని పైకి మధురంగా మాట్లాడే అసత్యవాదులు వచ్చేవారు. గారడీ వాళ్ళు వచ్చేవారు. గోందళ జాతి అంటే ఓ జాతికి చెందిన బిచ్చగాళ్ళు. వీళ్ళు పాడుతూ దేవి ముందు నర్తిస్తారనమాట. వాళ్ళు ప్రేమతో పాడేవారు. బాబాను ఎంతో ప్రేమతో భవానీదేవి పేరు మీద బిచ్చం అడిగేవాళ్ళు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, గోసావులు, నానక్కులు, సిక్కు ధర్మానికి చెందిన సంస్థాపకుడు, అనుయాయులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవాళ్ళు సాయిబాబా మీదున్న భక్తి వల్ల గొప్ప ప్రేమాతికంతో పరుగున వచ్చేవారు. డప్పులు వాయించేవాళ్ళు, అంగవికలరులు వచ్చేవారు. దొమ్మరి వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవారు. అక్కడికి ఆ ప్రేమమయుడైన వనజారి అవకాశము చూసుకొని వచ్చాడు. శ్రీ సాయి స్వరూపము ధన్యము. ఆయన మూర్తిభవించిన వైరాగ్యమే. ఆయన నిర్వశీయులు, నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై ప్రేమ సుధారసాన్ని కృంభవృష్టిలా కురిపించే ఈయనతో పోల్చుకోదగిన వారు లేరు. సరే, ఇది వరకటి సంగతి అలాంటిదేదో మరో ముఖ్య కథని పట్టుకొని ఆఖ్యానాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయిబాబా స్వయంగా ఉపవాసము ఉండేవారు కాదు, ఎవరిని ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసము చేసేవారి చిత్తము స్వస్థంగా ఉండదు. అప్పుడు వారి పరమార్థం ఎలా సాధింపబడుతుంది? ఖాళీ కడుపుతో ఉంటే దైవము లభించదు. తమ ఆత్మను మొదట సంతృప్తి పరచాలి. ఈ బోధ గురించే మరొక సంగతి శ్రోతలకు నేను వర్ణిస్తాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో తలకిందులవుతున్నప్పుడు చిత్తవృత్తికి అన్న బ్రహ్మ యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. అంటే అన్నం తినాలనిపిస్తుంది. అలాంటి కష్ట సమయంలో నోట్లో అన్నం ముద్ద పెట్టుకోకపోతే దీనంగా అయిన ఇంద్రియ సమూహము తమ కార్య కుశలతను అన్ని విధాలా విస్మరిస్తుంది. కడుపులో అన్నపు తడి లేకపోతే దైవాన్ని ఏ కళ్ళతో చూడాలి? ఏ నోటితో స్తుతించాలి? ఏ చెవులతో వినాలి? అంటే
తాత్పర్యం ఇంద్రియాలకు సంపూర్ణ శక్తి ఉన్నప్పుడే దైవభక్తి కలుగుతుంది. అన్నం లేకుండా అవి శక్తిరహితంగా అయితే వాటి పరమార్థపు నడక ముందుకు సాగదు. అలాగే అతిగా తినటం కూడా మంచిది కాదు. మిత భోజనమే అంటే తేలికపాటి భోజనము నిజంగా సుఖకరమైనది. ఉపవాసం ఎక్కువైతే అది భయంకరమైన దుఃఖానికి కారణమవుతుంది. ఎక్కువగా తినేవారు అలాగే అసలు తినని వారు యోగ సాధకులు కారు. ఆహార విహారాలు సరైన నిష్పత్తిలో ఉండేవారికే ఈ ధ్యాన యోగము దుఃఖాన్ని నివారించేదిగా అంటే సుఖదాయకంగా ఉంటుంది. ఓసారి ఓ స్త్రీ దాదా కేల్కర్కి ఉత్తరము తీసుకొని ఆనంద రసార్థ చిత్తముతో సాయిబాబా దర్శనానికి షిరిడీ వచ్చింది. ఆమె తన మనసులో మహారాజు వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయం ఆమె వద్దే అలాగే ఉండిపోయింది. బాబా రోజువారీ పద్ధతిని అనుసరించి పరమార్థికాన్ని గురించి విచారించే వాళ్ళు మొదటే తమ దగ్గర కొంచెం ఆహారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఈ స్త్రీ నిశ్చయంగా తలకిందులుగా ఉంది. దైవాన్ని కలవాలని మనసు పడేవారు మొదట ఆహారం తీసుకోవాలి. జీవుడికి తృప్తి లేకుండా దైవాన్ని ఎలా అన్వేషించడము? ఆకలి కడిపితే దేవుడు లభించడము కల్పాంతంలో కూడా జరగదు. ఉపవాస తపవాసాలనేవి సాయి ముందు నడవు. సర్వజ్ఞులైన మహారాజుకి ఈ స్త్రీ రాక గురించి అంతకు ముందు రోజే తెలిసి ఆ విషయాన్ని ఆయన దాదా కేల్కర్కి చెప్పారు. ఇప్పుడు ఈ హోలీ పండగకి నా బిడ్డలు ఉపవాసంతో ఉండగలరా? నేను వారిని అలా ఉండనివ్వను. అలా జరిగితే ఇక్కడ నేను ఎందుకున్నట్లు? సాయిబాబా పెదవుల నుంచి ఈ పదాలు జాలువారుగా ఆ మర్నాడు ఆ స్త్రీ షిరిడి రానే వచ్చింది. ఆ స్త్రీ ఇంటి పేరు గోఖలే. పైన చెప్పినట్లు ఈమె తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. దాదా ఇంట్లో ఆమె సామాను పెట్టి అతనికి ఉత్తరమిచ్చింది. కాశీబాయి కనిట్కర్ దాదా కేల్కర్తో తనకున్న దూరపు బంధుత్వంతో ఆ ఉత్తరము రాసింది. ఈ స్త్రీకి సాయిబాబా దర్శనానికి ఏర్పాటు చేయమని విన్నవించింది. షిరిడీ రాగానే గోఖలేబాయి వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. దర్శనము చేసుకుని క్షణం పాటు అలా కూర్చుందో లేదో బాబా ఆమెకి ఉపదేశము చేయటం మొదలెట్టారు. ఎవరి మనసులో ఏముందో అదంతా సాయికి తెలుసు. భూమండములో ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. అన్నము తినేవాడు వీరిద్దరూ విష్ణు భగవాని రూపులే. అప్పుడు ఇక ఉపవాస తపవాసాలు నిర్లేప పదార్థాలు అంటే ఉడకబెట్టిన తర్వాయి వేయించిన తర్వాత కూడా అంటూ కొన్ని పదార్థాలు మాత్రమే తినటము. నిరాహారం అంటే అస్సలు తినకుండా ఉండటము. నిరీపు అంటే నీళ్లు కూడా తాగకుండా ఉండటము. వీటిని మనం నిరార్థకంగా ఎందుకు చేయాలి? ఉపవాస తపవాసాలతో మనకేమి అవసరం ఉంది? బాబా తామే స్వయంగా ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు, వెళ్ళు ఆ దాదాబట్టి ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి, అతని పిల్లలందరికీ పెట్టి నువ్వు కూడా కడుపు నిండా తిను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ హోలీ పండుగ నాడు ఆ స్త్రీ రాకలోని విలక్షణం ఏమిటో గాని అదే రోజు దాదా భార్య బహిష్టుతో దూరంగా కూర్చుంది. గోఖలే బాయికి ఉన్న ఉపవసించాలన్న గొప్ప కోరిక నీరు కారిపోయింది. వంట చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె గొప్ప ప్రేమతో బాబా ఆజ్ఞను పాటించింది. బాబా చరణాలకు నమస్కరించి దాదా ఇంటికి పోయి బొబ్బట్లతో వంట చేసి అందరికీ వడ్డించి తాను తిన్నది. ఈ కథ ఎంత అందంగా ఉంది. దీని అంతరార్థము సారాంశం ఏమిటంటే ఈ ప్రకారంగా గురువు వచనాల్లో అచంచల విశ్వాసము పడితే అప్పుడు మన ఉద్ధరణలో ఆలస్యం ఏముంటుంది అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలాంటిదే మరొక కథ సాయి సమర్థుల వల్ల గుర్తొచ్చింది. దాన్ని ఆయన తమ భక్తులందరికీ ప్రేమతో చెప్పారు. దాన్ని శ్రోతలు ఆధారపూర్వకంగా వినండి. మనసులో పరమార్థం పైన గొప్ప కోరిక పెట్టుకున్న వారు కష్టపడవలసి ఉంటుంది, ఎంతో అభ్యసించవలసి ఉంటుంది, కొద్దో గొప్ప సాహసం
సహవాసం పెట్టుకోవలసి ఉంటుంది. అలాంటి ఈ ఉత్తమ కథ అనే చరణ తీర్థామృతం సాధారణలకు తమ శ్రేయస్సు కోసమే భక్తులు నిరంతరం సేవిస్తూ ఉండాలి. మహాత్ముల చరణాలపై వినమ్రులమైతే మన అంతర్ముఖం శుద్ధమవుతుంది. ఒకసారి నా చిన్నప్పుడు నడుముకి చిన్న బట్ట చుట్టుకొని జీవన భృతి కోసం ఏదైనా పని చూసుకోవాలని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ బీడు గ్రామానికి వచ్చి విశ్రాంతి కోసం ఓ చోట అనగా ఆగను. అక్కడ నన్ను ఓ ఫకీరు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. దాంతో నా మనసులో ఆనంద ప్రభావాలు ఆవిష్కరించాయి. అక్కడ నాకు జరీ పని అంటే బంగారు వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా అసలు విరామం తీసుకోకుండా పని చేశాను. ఫకీరు గొప్పదనం చూడండి, నా కష్టము ఫలించింది. నాకంటే ముందు నుంచి ఆ పనిలో నైపుణ్యం ఉన్న నలుగురు తెలివిగల పిల్లలు పని చేస్తుండేవారు. నా పనితో పాటు వాళ్ళు చేసిన పనికి కూడా లెక్క కట్టారు. ఒకడు 50 రూపాయలు పనిచేశాడు, రెండవవాడు 100 రూపాయలు పనిచేశాడు, మూడవవాడు 150 రూపాయలు పనిచేశాడు. కానీ నేను అందరికంటే రెట్టింపు పనిచేశాను. అలాంటి నా తెలివి చూసి నా యజమాని మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అతను వేరే పిల్లల కన్నా నా మీద గొప్ప ప్రేమను చూపి నన్ను మెచ్చుకున్నాడు. గౌరవ పురస్కారంగా నా తలకి తలపాగా, దేహానికి చాలువ ఇచ్చారు. కానీ నేను వాటిని అలాగే ఉంచేశాను. ఎవరో ఇచ్చింది మనకి ఎన్ని రోజులు వస్తుంది? ఎంత ఇచ్చినా చాలదు. నా ప్రభువు పరమేశ్వరుడు లేదా గురువు ఇవ్వటము మొదలు పెడితే అది ప్రళయకాలం చివరి కూడా అంటే ఎన్నటికీ అయిపోదు. నా యజమాని ఇచ్చే కనుకల ముందు ఇతరులిచ్చినవి ఏమిటివి? పరిణితి లేని దానికి పరిమితి భూషణంగా ఎలా అవుతుంది? నా యజమాని పరమేశ్వరుడు లేదా గురువు తీసుకుపో అంటాడు. అయితే అందరూ నాకి ఇవ్వండి అంటారు. నా ప్రభువు బ్రహ్మజ్ఞానం తీసుకోమంటున్నారు. కానీ జనులు నా నుంచి ఐహిక సుఖాలు అంటే ధన సంపద, పుత్రపాత్రులు, మన సన్మానాలు ఇవే కోరుతారు. బ్రహ్మజ్ఞానము ప్రశ్నించక శాశ్వత సుఖం లభిస్తుంది. ఇది వారికి తెలియదు. తెలిసినా కానీ దానికోసం వారు స్వయంగా కష్టపడటానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరు కూడా నా మాటలు పట్టించుకోరు. ఒక్కరు నా మాట చక్కగా వినరు. నా యజమాని నిధి పొంగి పొర్లుతున్నది. ఒకరు బండి తెచ్చుకోరు, తవ్వుకున్న ఎవరు తప్పుకోరు, ఎవరు ప్రయత్నించరు. నేను ఇలా అంటాను, ఆ డబ్బు తవ్వండి, బల్ల నిండా నింపుకొని తీసుకుపోండి, తల్లికి తగిన బిడ్డలు కండి, ధనగారాన్ని నింపుకోండి. మట్టిలో మట్టి కలిసిపోతుంది. మన శరీరము మరణాంతరం మట్టిలో కలిసిపోతుంది, లేదా అది బూడిదైపోతుంది. గాలితో కలిసిపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. బాబా ప్రాణవాయువు గాలిలో ఎగిరిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకోండి. సరే, నా ఫకీరు కౌశల్యం, నా దైవం లీల, నా యజమాని సాంగత్యం చాలా విలక్షణంగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోయి కూర్చున్నా ఈ జీవుడు మాయలో, తన వారి మీద ప్రేమలో చిక్కుకుంటాడు. అనివార్యంగా భయంకరమైన కష్టాల్లో చిక్కుకుంటాడు. మాయ ఎంతో కఠినమైనది. అది నన్ను హీనంగా దీనంగా చేసింది. నా వారి గురించి నేను రాత్రింబవళ్ళు
అదే పనిగా గుర్తు తెచ్చుకుంటాను. హేమాడ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చాడు. ఈ కథా నిరూపణ అపూర్వం. సాయి స్వయంగా తామే చేయిస్తున్న పనిలో నా అహంకారానికి చోటెక్కడ ఉంటుంది? సాయియే ఈ కథను చెప్తున్నారు, ఆయనే చదువుతున్నారు, ఆయనే శ్రోత, వ్రాసేది ఆయనే, వ్రాయించేది ఆయనే, అర్థాన్ని తెలియజేసేది ఆయనే. రసాద్ర దరహాచంద్రికలు వెదజల్లే సాయి స్వయంగా ఈ కథలోని పాత్రధారి, స్వయంగా ఈ కథలోని మాధుర్యము ఆయనే. ఆయనే శ్రోత వక్త కూడా అవుతారు. స్వానంద రసానుభూతిని అనుభవించేవారు ఆయనే. ఇక ఆ శ్రవణ మాధుర్యానికి పరమార్థాన్ని జోడించడంలో అల్పత్వం వస్తుందా? అన్ని రకాలుగా ఈ సుఖాన్ని అనుభవించే భక్తులు అదృష్టవంతులు. ఇప్పుడు రాబోయే అధ్యాయం యొక్క సారం సాయి విభూతికున్న అపార మహిమ దీని గురించే ఉంటుంది. సజ్జనులైన శ్రోతలారా, నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మీరు ఆదరపూర్వకంగా ఈ అధ్యాయాన్ని వినండి. హేమాడ్ పంత్ ఎంతో నమ్రతతో ఇలా అంటున్నాడు: సాయి సమర్థులకి నాపై దయ కలిగింది. ఆయనే తమ అపూర్వ రసభరిత కథాలహరితో నిండిన సచ్చరిత్రను నాతో చెప్పించారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని గురి మహిమా వర్ణన అనే పేరు గల 32వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 33వ అధ్యాయం విభూతి ప్రభావం. సాయిబాబా విభూతి సామర్థ్యం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రుడికి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఎవరి కృపాదృష్టితో పాపాలనే పర్వతాలు వెంటనే దగ్ధమవుతాయో, కలియుగంలోని చెడు ప్రవృత్తి ప్రక్షాళనమైపోతుందో ఆ మహాత్ములకి సజ్జనులకి ఇప్పుడు నమస్కరిస్తున్నాను. రాసిపోసిన వారి ఉపకారాలకి ప్రత్యుపకారం జన్మ జన్మలకి కూడా జరగదు. వారు సహజంగా మాట్లాడే మాటలు కూడా మనకి హితాన్ని ఉపదేశిస్తూ శ్రేష్ట శాశ్వత సుఖప్రాప్తిని కలిగిస్తాయి. ఇది మనది, ఇది ఇతరులది అన్న భేదం వాళ్ళ బుద్ధికి తెలియదు. ప్రాపంచిక భేదభావం అనే మాట వారి మనసులోకి రాదు. గత అధ్యాయంలో గురు మహిమ గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతల విభూతి మహిమను వినండి. సాయిబాబా భక్తుల్ని అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు. అందులో కట్టలుగా పోసేవారు. ఆ ఎండులను తన ముందున్న దునిలో వేసి కాల్చేవారు. దానితో అపరిమితమైన బూడిద తయారయ్యేది. ఆ విభూతినే ఆయన భక్తులకు ఇచ్చేవారు. షిరిడీ నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తూ భక్తులు బాబాని అనుమతి అడిగినప్పుడు విభూతి ఇవ్వటం అక్కడ పద్ధతి అయింది. ఇది భక్తులందరికీ తెలుసు. ఇంతేకాదు, విభూతి తీసుకురా అని బాబా అన్నారంటే తిరిగి వెళ్లేందుకు నిజమైన అనుమతి వచ్చినట్లే తెలుసుకుని ఇంటికి తిరిగి వెళ్ళడానికి వాళ్ళు తమ తమ మనసుల్లో ఉల్లసించేవారు. అలాగే షిరిడీలో ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బాబా విభూతి ఇవ్వకుండా ఎవరిని ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇదే నిత్య కార్యక్రమం. అయితే అసలు విభూతి లక్షణం ఏమిటి? మసీదులో బాబా ఎల్లప్పుడూ అఖండమైన దునిని ఎందుకు వెలిగించేవారు? విభూతి ఇవ్వటం అనే ఈ రోజువారీ కార్యక్రమం ఎందుకు నడిచేది? విభూతి ఇవ్వటంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? అది దేన్ని సూచిస్తుంది? జగత్తులో కనిపించేదంతా బూడిద వంటిదేనని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మానవ దేహం కూడా పంచమహాభూతాల భోగాలను అనుభవించడం కోసం మిగిలి ఉన్న కట్టెముక్క. అనుభవాలు ముగిసిపోయాక అది చలనరహితమై పడిపోతుంది. అది తప్పకుండా బూడిదైపోతుంది. మనందరికీ రాబోయే స్థితి ఇదే. దాన్ని మీరు గుర్తించుకోవాలని, నేను కూడా రాత్రింబవళ్ళు ఈ జాగృతిలో ఉండాలని నేను ఈ విభూతి ఇస్తుంటాను. ఈ జగత్తంతా మాయా దృశ్యం. బ్రహ్మం ఒక్కటే సత్యం. బ్రహ్మాండం అనృతం, కాల్పనికము లేదా తార్కికము అయి ఉన్నది. దీనికి నిజమైన గుర్తు ఈ విభూతి. ఈ జగత్తులో భార్య, పుత్రులు, మేనమామలు, అల్లుళ్ళు మొదలైన బంధుమిత్రులు ఎవరు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగానే వచ్చాం, నగ్నంగానే పోతాం. ఈ విషయంలో విభూతియే గుర్తించుకొనదగినది. ఈ విభూతిని దేహానికి రాసుకుంటే మనసుకి శరీరానికి ఉన్న దుఃఖం నశించిపోతుంది. కానీ ఈ విభూతి యొక్క నిగూఢమైన తత్వం వివేకపూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రవృత్తికి వైరాగ్యాన్ని ప్రాప్తింపచేశాక మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకి అర్థమవుతాయి. వైరాగ్యం ఒకవేళ చేతికి దొరికినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. కనుక విభూతిని ఉపయోగించుకోవాలి. వివేక వైరాగ్యాలను ఒక చోట బంధించి ఉంచడం అంటేనే విభూతిని దక్షిణను ఒక చోట కలిపినట్లు. అలా చేయకుండా సంసారం అనే నదికి అవతల ఉన్న తీరాన్ని చేరడం ఎంతో కష్టం. చిన్న పెద్దలు బాబా దర్శనానికి వస్తుండేవారు.
ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారికి బాబా విభూతి ఇచ్చేవారు. మసీదులో ధుని రాత్రింబవళ్ళు నిత్యము అఖండంగా వెలుగుతుండేది. అందులోంచి గుప్పుడు బూడిద ఇచ్చి బాబా వాళ్ళని తిరిగి పంపించేవారు. ప్రసాదంగా విభూతి ఇచ్చేవారు. తమ చేతితో నుదుటిపై పెట్టేవారు. దాంతోపాటు తమ చేతిని తల మీద పెట్టి భక్తులకు శ్రేయస్సు కలగాలని కోరుకునేవాళ్ళు. రక్ష, విభూతి, ఊది ఈ మాటలు 3, కానీ వాటి పూర్తి అర్థం ఒకటే. అదే ప్రసాదాన్ని బాబా చేతి నిండా ఇచ్చేవాళ్ళు. ఈ జగత్తు విభూతి లాంటిదే. ఒకరోజు వస్తుంది. ఆ రోజు తాము విభూతిలాగే బూడిద అయిపోతాం. ఇదే విభూతికి గొప్ప సారాంశం. తామరాకు మీద నీటి బొట్టు లాంటి నశ్వరమైన దేహం పడిపోతుంది కనుక దాని మీద మమకారాన్ని వదిలేయాలి. ఇదే బాబా విభూతి పంచకంలోని ఉద్దేశం. విశ్వం యొక్క ఈ విస్తారం బూడిద లాంటిది. ఇది నిశ్చయంగా తెలుసుకోవాలి. జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని విచారించాలి. విభూతికి నిజమైన అస్తిత్వం ఉందన్న విషయంలో విశ్వాసం పెట్టాలి. విభూతి అంటే కేవలం మట్టే. నామము, రూపము ఉన్న వస్తువులన్నిటికీ చివరికి అదే గతి పడుతుంది. ఈ జగత్తులో వస్తువుల్లో కనిపించే మార్పు కేవలం నామ మాత్రమే. దీనికి అనుభవం మట్టికి సతతం ఉండే ఎన్నటికీ మారిన గుణం వల్ల వస్తుంది. స్వయంగా బాబా కూడా అప్పుడప్పుడు పారవస్యంతో పాటలు పాడడం విన్నాం. అందులో విభూతి గురించి చక్కటి చిన్న వాక్యం శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ అయోజీ అయోజీ, ఉదయాంకి గోనియా లాయోజీ, రమించే రామ రండి రండి, విభూతి సంచులను పట్టుకురండి. మనసులో ఆనంద ఝరీ తరంగాలు ఈసినప్పుడు ఈ ద్రుపదని ఎంతో ఉల్లాసంగా మధుర స్వరంతో ఆయన మళ్ళీ మళ్ళీ పాడుతుండేవారు. సారాంశం ఏమిటంటే బాబా ఈ శ్రేయస్కరమైన ధునితో విభూతిని ఎన్ని బస్తాలు ఉత్పన్నం చేశారో దాన్ని లెక్కపట్టగల సామర్థ్యం ఎవరికీ లేదు. సరే, అలా బాబాయ్ విభూతిని పంచడంలోని అంతరార్థాన్ని, పరమార్థాన్ని గుర్తించిన అంతర్గత హేతువుని విని శ్రోతలు విభూతిని తమ స్వహితాన్ని, సంసార వ్యవస్థను చక్కగా నడిపించాలన్న కోరికతో అడుగుతుండేవారు. ఆ విభూతిలో ఈ లక్షణం ఉంది. అది లేకపోతే విభూతి గొప్పతనం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థిక మార్గాన్ని చూపటంలో మహానిపుణులు. ఆయన భక్తులచే స్వార్థాన్ని, పరమార్థాన్ని సాధింపజేస్తారు. ఈ విభూతి యొక్క యోగక్షేమాల కథను ఎంతగానో చెప్పుకోవచ్చు. కానీ గ్రంథ విస్తరణ భీతితో నేను దాన్ని ఎంతో క్లుప్తంగా చెప్తాను. నాసిక్లో నారాయణ మోతీరాంజాని అనే పేరు గల స్వయంపాకం చేసుకునే ఓ గృహస్థాశ్రమ బ్రాహ్మణుడు ఉండేవాడు. అలాగే బాబాకి రామచంద్ర వామన్ మోడక్ అనే పేరు గల మరొక భావిక భక్తుడు ఉండేవాడు. అతని కింద ఈ నారాయణ ఉద్యోగం చేసేవాడు. బాబా దేహదారులుగా ఉన్న సమయంలో ఈ నారాయణరావు తన తల్లిని వెంట పెట్టుకుని బాబా దర్శనానికి షిర్డీ వెళ్తున్నప్పుడు బాబా తాము స్వయంగా అతని తల్లికి మొదటే ఇలా సూచించారు: ఇక మీదట ఉద్యోగంతో పని ఉండదు. ఈ బానిసత్వం ఇక చాలు. దీనికంటే స్వంత వ్యాపారం మంచిది. తర్వాత కొద్ది రోజులు గడిచాక భగవంతుడికి దయ కలిగింది. నారాయణరావు ఇతరులపై ఆధారపడే ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి స్వతంత్రమే వచ్చింది. అక్కడే అతడు ధైర్యంగా భోజనంతో సహా వసతి గృహాన్ని నిర్మించాడు. దానికి ఆనందాశ్రమం అని పేరు పెట్టాడు. అందులో కష్టపడి పనిచేయడం వల్ల అది రోజు రోజుకి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు వచ్చి మనసుకి విశ్రాంతి కలిగింది. ఈ ప్రకారంగా సాయిబాబా చెప్పినట్లు జరగడంతో అతనికి సాయిపై విశ్వాసం పెరిగింది. అనేక అనుభవాలు కలగటం వల్ల అతని దృఢభక్తి రూపాంతరం చెంది శాశ్వతమైంది. సాయిబాబా మాటలు అనుభవంలోకి వచ్చిన ఈ కథను విన్న శ్రోతలకు కూడా కారుణ్యమూర్తి సాయి చరణ కమలాల్లో ప్రేమ పెరుగుతుంది. నిజంగా బాబా చేతలు అపూర్వం. మానవులను అవర్ణనీయ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటలన్నీ ఉత్తమ పురుషులోనే ఉండేవి. నిజం చూస్తే అవి ఎన్నడూ ఇతరుల గురించే ఉండేవి. శ్రద్ధ పెట్టి చూసేవారికి ప్రతిరోజు ఇదే అనుభవం కలిగేది. తర్వాత నారాయణరావుకి అనుభవాలు కలుగుతున్న కొద్దీ అతనికి భక్తి, ప్రేమలు పెరిగాయి. ఇప్పుడు అతనికి చెందిందే మరో అపూర్వ భక్తిభావం గురించి వినండి. ఒకసారి అతని మిత్రుడు ఒకడికి తేలు కుట్టింది. అతనికి ఎంతో వేదన కలిగింది. కుట్టిన చోట పెడితే బాబా విభూతి ఎంతో పనిచేస్తుంది. కానీ ఎంత వెతికినా అది దొరకలేదు. మిత్రుడు వేదన భరించలేక అల్లాడిపోతున్నాడు. విభూతి దొరకలేదు. అప్పుడు నారాయణరావు బాబా ఫోటో వద్దకు వెళ్ళి ఆయన దయని యాచించాడు. అప్పుడు ఆ ఫోటో ముందు వెలిగించిన అగరత్తు బూడిద కింద పడి ఉంది. దాన్ని నారాయణరావు ఓ క్షణం విభూతిగా భావించాడు. అందులోంచి ఓ చిటికెడు విభూతి తీసుకుని సాయినామాన్ని నోటితో ఉచ్చరిస్తూ తేలు కుట్టిన చోట పెట్టాడు. అనుభూతికి ప్రతీక అయిన విభూతి భావాన్ని బట్టే అనుభవాన్ని కలిగిస్తుంది. శ్రోతలు ఇది వింటే ఆశ్చర్యపోతారు. బూడిద పెట్టిన మరుక్షణం వేదన వచ్చిన దారినే వెళ్ళిపోయింది. వారిద్దరికీ బాబాతో ప్రేమ వెళ్ళు ఉప్పొంగింది. ఇక్కడ అగరత్తు బూడిద బాధపడే వ్యక్తికి పెట్టబడింది. కానీ విభూతి బదులు దారిలో ఉన్న మట్టి కూడా అలాంటి అనుభవాన్నే చూపించింది. ఈ మట్టిని రోగంతోనూ వ్యాధితోనూ ఉన్నవారికి ప్రత్యక్షంగా పెట్టకపోయినా వారి పేరు మీద ఇతరులపైన ప్రయోగించినా కూడా అది పనిచేస్తుంది.
ఒకసారి తన కూతురికి ప్లేగు జ్వరం వచ్చిందన్న కబురు వేరే ఊరి నుంచి హఠాత్తుగా రావడంతో ఆ పాప తండ్రి అయిన ఒక భక్తుడికి చింత కలిగింది. తండ్రి బాంద్రాలో ఉంటాడు, పాప వేరే ఊళ్ళో ఉంటుంది. దగ్గర విభూతి లేదు కనుక అతడు నానాసాహెబ్ చాందోర్కర్కి కబురు చేశాడు. మీరు బాబాను ప్రార్థించండి, నా ఈ బాధను దూరం చేయండి అని నానాసాహెబ్కి విన్నపం చేసి ప్రసాదంగా విభూతిని పంపమని అడిగాడు. కబురు తీసుకుని వెళ్లే వ్యక్తికి నానాసాహెబ్ దారిలోనే కలిశాడు. భార్యతో కలిసి అతను అప్పుడు కళ్యాణ్కి వెళ్తున్నాడు. నానాసాహెబ్కి ఆ కబురు ఠాణేలోని స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు అందింది. విభూతి కోసం చూస్తే దగ్గర అది లేదు కనుక అతడు దారిలోని మట్టిని తీసి అక్కడే నిలబడి సాయి సముద్రులకి మొరపెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి తన భార్య నుదుటి మీద ఖచ్చితంగా ఒక చిటికెడు పెట్టాడు. ఇక్కడ ఆ భక్తుడు బయలుదేరి తన బిడ్డ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలిసిందేమంటే ఆ పిల్లకి 3 రోజులు ఎంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. వేదనతో ఆమె క్షీణించిపోయింది. నిన్ననే ఆమెకి కొంచెం నయమైంది. అది విని అతను ఎంతో ఆనందించాడు. విచారించిన మీదట తెలిసిందేమిటంటే నానాసాహెబ్ విభూది అంటూ భార్య నుదుటి మీద మట్టితో బొట్టు పెట్టి సాయిబాబాను ప్రార్థించగానే ఆ క్షణం నుండి ఆ పాపకు తగ్గడం మొదలైంది. సరే, ఈ వ్యాధికి చెందిన ఈ కథను సరైన సందర్భంలో సవిస్తరంగా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతం విభూది గురించిన ఈ చిన్న విషయాన్ని చాలిస్తాను. ఈ ప్రేమమూర్తి నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు తన భక్తుల శ్రేయస్సు కోసం తత్పరులై ఉండే సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఆ విభూతి మహిమకు అంతమే లేదు. ఆ రెండవ చమత్కారాన్ని నేను ఇప్పుడు చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధంగా అండి. వారికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నానా కూతురికి ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ ప్రసవ వేదన సహించలేనంతగా ఎక్కువైంది కనుక నానాసాహెబ్ జామ్నేర్ నుంచి సాయి సమర్థులను అన్ని రకాలుగా ప్రార్థించాడు. జామ్నేర్లో పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. కానీ సర్వజ్ఞులు సర్వగతులు అయిన సాయిబాబాకి ఈ జగత్తులో తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఆయనకి తన భక్తులతో ఏకాత్మత ఉంటుంది. నానా పరిస్థితి తెలుసుకుని సాయిబాబా మనసు ద్రవించింది. అప్పుడు ఆయన ఏం చేశారో చూడండి. బాబా మనసులో నానాకి విభూతి పంపించాలనిపించింది. ఇంతలో షిరిడీకి చెందిన గోసావి రామ్గీర్ బువాకి మనసుకి తన గ్రామానికి వెళ్లాలని ప్రేరణ కలిగింది. అతని ఊరు ఖాందేశ్లో ఉండేది. మహారాష్ట్రలోని జల్గాం, ధూలే జిల్లాల్లోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. అంతా సిద్ధం చేసుకుని అతను దర్శనం చేసుకోవడానికి మసీదుకు బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దేహదారులుగా ఉన్నప్పుడు మొదట ఆయన పాదాలకు నమస్కరించకుండా, ఆజ్ఞ తీసుకోకుండా ఎవరూ కూడా ఏ పని కోసం వెళ్ళేవారు కాదు. పెళ్లి కానివ్వండి, పడుగు కానివ్వండి, శాస్త్రోక్తమైన శుభకార్యం కానివ్వండి, అంతేకాదు ఏదైనా ఒక పని చెయ్యాలా వద్దా అని కానీ, దాని ప్రయోజనం కోసం కానీ మొదట బాబా సమ్మతి తీసుకునేవారు. పూర్తిగా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆశీర్వాదంతో పాటు విభూతి తీసుకోకుండా కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కదు అని అందరికీ దృఢమైన భావన ఉండేది. సరే, ఆ షిరిడి గ్రామంలోని పద్ధతి అలా ఉండేది. దాన్ని అనుసరించి రామ్గీర్ బువా వచ్చాడు. బాబా పాదాలు పట్టుకుని తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అతను ఇలా అన్నాడు: బాబా, ఖాందేశ్లో మా ఊరికి వెళ్ళొస్తాను. నాకు విభూది ఆశీర్వాదం ఇవ్వండి. ఈ దాసునికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. రామ్గీర్ బువాని బాబా ప్రేమతో బాపూగీర్ బువా అని పిలిచేవారు. అతనితో బాబా ఇలా అన్నారు: నీవు గ్రామానికి హాయిగా వెళ్ళు, కానీ దారిలో కొంచెం విశ్రాంతి తీసుకో. మొదట జామ్నేరుకు పో. నానాసాహెబ్ చాందోర్కర్ ఇంట్లో దిగి అతని సమాచారం తెలుసుకుని అప్పుడు ఇంటికెళ్ళు. తర్వాత బాబా మాధవరావు దేశపాండేతో ఇలా అన్నారు: శ్యామ, మాధవడ్కర్ రచించిన హారతిని కాగితం మీద రాసి గోసావితో నానాకి పంపు. అప్పుడు బాబా గోసావికి విభూతి ఇచ్చి మరి కొంచెం విడిగా పొట్లం కట్టి దాన్ని అతనితో నానాకి పంపించారు. బాబా ఇలా అన్నారు: ఈ పొట్లం హారతి నానాకి తీసుకెళ్లి ఇవ్వు. కుశల సమాచారాలు విచారించి అప్పుడు మీ గ్రామానికి వెళ్ళు. ఈ హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అనే హారతి పాట రామజనార్దనుడు రచించిన సంత జ్ఞానేశ్వరుడి హారతి లాంటిదే. హారతి జ్ఞానరాజ, మహా కైవల్య తేజ రెండింటి రాగం ఒకలాగే ఉంటుంది. రామజనార్దనుడు జనార్దన స్వామి భక్తుడు. జనార్దన స్వామికి 3 గొప్ప ప్రముఖ శిష్యులు ఉండేవారు. ఏక జనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత ఏకనాథ్ మహారాజ్. అలాగే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామజనార్దనుడు, జనీ జనార్దనుడు. మాధవడ్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైనాడు. తను రచించిన హారతి పాట ఎంతో ప్రయోజనకరమైంది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉంటుంది. సరే, బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూతితో పాటు నానాకు పంపించారు. దాన్ని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తర్వాత తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई